బుద్ధుడు ఆమోదించినవి. సకల కార్యకలాపాలకు మనసే కేంద్ర స్థానంగా గుర్తించడం బుద్ధుని బోధనలోని మొదటి విశిష్టాంశం. అన్ని విషయాలకు మనసు ముందుంటుంది. అది వాటిని శాసిస్తుంది, సృష్టిస్తుంది. మనసు అవగతమైతే అన్ని విషయాలు అవగతమైనట్లే. అన్ని శక్తియుక్తుల్లోనూ నాయక స్థానం మనస్సుదే. అదే ప్రధానమైనది. అసలు మనసే వాటన్నిటికీ మూలం. మనసును సంస్కరించుకోవటమే మొదట చేయవలసిన పని. మంచి చెడు అంతటికీ మనసే ఊట. ఇది బుద్ధుని బోధనలో రెండో విశిష్టాంశం. చెడు ఏదైనా, చెడుకు సంబంధించినదేదైనా, చెడుకి చెందినదేదైనా అది మనసు నుండే ప్రసరిస్తుంది. మంచి ఏదైనా, మంచికి సంబంధించినదేదైనా, మంచికి చెందినదేదైనా అంతా మనసు నుండే ప్రసరిస్తుంది. అణగారిన మనసుతో ఏది చెప్పినా చేసిన బండి ఎద్దుల మడమల వెన్నంటే బండి చక్రాలు అనుసరించినట్లు ఉపద్రవం మనిషిని వెంబడిస్తుంది. అందుకే మనస్సును క్షాళనం చేసుకోవటం మతసారం అవుతుంది. పాపభూయిష్టమైన అన్ని కార్యాలను పరిహరించటం అతని బోధనలో మూడవ విశిష్టాంశం. నిజమైన మతం మత గ్రంథాల్లో ఉండవు, ఆ మత సూత్రాలను పాటించడంలోనే ఉంటుందని బుద్ధుని బోధనలోని నాలుగవ విశిష్టాంశం.